లార్డ్ నాన్న. బాగున్నారు అందరూ? ఓకే. ఎన్నో డే వీబీఎస్లోకి వచ్చేసాం కదా, లాస్ట్ డేలోకి వచ్చేసాం మళ్ళీ. మరి రోజు స్టోరీస్ బాగున్నాయా? ఎంతమందికి నచ్చినాయి స్టోరీస్? రోజు మెయిన్ లెసన్, క్లోజింగ్ లెసన్. వావ్, సూపర్. అందరికీ బాగున్నాయి. అయితే బాగా అర్థమవుతున్నాయా స్టోరీస్? మరి ఈ సంవత్సరం వీబీఎస్ యొక్క మన అంశం ఏంటి? గర్ల్స్కి ఒకరికే కనిపిస్తుందా అక్కడ రాసింది పైన? మీకు ఎవరికి కనిపించలేదా? ఇదిగో ఇక్కడ ఉంది కదా, మన యేసు ప్రభువు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ఈ సంవత్సరం వీబీఎస్ యొక్క థీమ్ అనమాట. అది ఎవరి జ్ఞానమందు అభివృద్ధి పొందాలి? మనం యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. సరే, యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందాలంటే మనం ఏమేమి నేర్చుకోవాలో, ఎట్లా ఉండాలో ఫస్ట్ డే నుంచి మనం ఇప్పటివరకు 4 లెసన్స్ విన్నారా లేదా కదా? ఈరోజు 5th డే 5th లెసన్ విందాం. ఈ లెసన్ వినే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అనమాట. ఏంటంటే, ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు 4 జరిగినాయి కదా, ఆ 4లో ఫస్ట్ 2 లెసన్ నేమ్స్ ఎవరికైనా గుర్తున్నాయా? ఫస్ట్ 2 డేస్ లెసన్ నేమ్స్. పోనీ సెకండ్ 2 లెసన్ నేమ్స్ ఎవరికి గుర్తున్నాయి? రైజ్ యువర్ హ్యాండ్స్. సెకండ్ 2 లెసన్ నేమ్స్ చాలా సింపుల్. ఇప్పుడు నేను చెప్పగానే అబ్బా ఇవా నాకు తెలుసు అంటారు మీరు. ఫస్ట్ 2 గుర్తున్నాయా? వెరీ గుడ్ నాన్న. లిస్ట్ నుంచి చెప్పు. క్రొత్త జన్మ, పాత జన్మ. ఓకే, ఒక లెసన్ నేమ్ చెప్పావు. ఇంకొక లెసన్ నేము రూబీ చెప్పు నాన్న. సెకండ్ డే లెసన్ నేమ్ పోనీ ఆ స్టోరీ ఏం గుర్తుందో చెప్పండి నాకు. అంటే మీరు వింటున్నారో లేదో మరి తెలియాలి కదా. స్టోరీ ఏముంది సెకండ్ డే స్టోరీ? షారోన్ చెప్పు. ఫస్ట్ డే. మరి సెకండ్ డే ఎవరికి గుర్తుకు లేదా? సరే, థర్డ్ డే ఎవరికి గుర్తుంది? థర్డ్ డే చాలా బాగుంటుంది. అందులో కొన్ని క్లూస్ అడగనా? పోనీ నేను అడగగానే రేస్ చేయండి హ్యాండ్స్, సరేనా? ఎవరు ఆన్సర్స్ చెప్పొద్దు. హ్యాండ్స్ని ఓన్లీ రేస్ చేయడం మాత్రమే చేయండి. అందులో పరిశుద్ధాత్మ గురించి చెప్పారు, గుర్తొచ్చిందా? అవి ఎన్ని టైప్స్ అని చెప్పారు. మరి లెసన్ ఏం గుర్తుకు రాలేదు ఇంకా? థర్డ్ డే లెసన్ ఏం గుర్తులేదు. ఓకే, ఇంకా లాస్ట్ ఆప్షన్ ఇంకొకటి. సరే, ఈ క్వశ్చన్కి ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారో చూస్తా. నిన్న చెప్పిన లెసన్ నేమ్ ఏంటి? షారోన్. లెసన్ నేమ్ చెప్పు నాన్న. మంచి బాలుడు కాదులే. ఆత్మీయంగా ఎదుగుట. గుర్తుకొచ్చిందా? ఎట్లా ఎదగాలని చెప్పారు అక్క? సరే, ఫస్ట్ డే వచ్చి తను కరెక్ట్గా ఆన్సర్ చేశారు, క్రొత్త జన్మ. ఫస్ట్ డే లెసన్ ఏంటి? క్రొత్త జన్మ. సెకండ్ డే లెసన్ ఏంటి? నూతన యజమానుడు. ఏమిటి? నూతన యజమానుడు. అందులో ఎవరి గురించి తెలుసుకున్నారు? యోనా గురించి, వీళ్ళ గురించి విన్నారా లేదా? ఓకే, థర్డ్ డే లెసన్ ఏంటి? పాత శత్రువు. మరి ఎందుకు చెప్పలేదు ఇందాక? పాత శత్రువు. అందులో శత్రువు ఎవరు? స్నేహితుడు ఎవరు? సాతాను శత్రువు, యేసయ్య స్నేహితుడు. మరి నిన్నేం నేర్చుకున్నారు? ఫోర్త్ డే తిమోతి గురించి, ఇంకెవరి గురించి? అల్లరి పిల్లల గురించి, ఎలీషా గురించి నేర్చుకున్నారు, అవునా? ఓకే, సరే, మెమరీ వర్స్ అన్నీ నేర్చుకున్నారా లేదా? నేను మెమరీ వర్స్ ఎవరు హ్యాండ్స్ రేస్ చేయండి. రూబీ.
నిన్నటిది చెప్పినాను. ఓకే, పాపకొకటి. ఎందుకని? ఫస్ట్ డే లెసన్ నేమ్ చెప్పావు కదా, అందుకు. ఓకే, పాప బాగా చెప్తా. షారోన్. నెక్స్ట్ రూబీ. ఓకే, ఇప్పుడు నేను చెప్పే లెసన్ చాలా కేర్ఫుల్గా వినాలి. ఇది అయిపోయిన తర్వాత కూడా నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా? ఈరోజు మనం మెయిన్ లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు ఎన్నో రోజు? ఫిఫ్త్ డే. ఫిఫ్త్ డే ఎన్నో పాఠం? 5వ పాఠం. మీ అందరికీ స్టోరీస్ బాగా ఇష్టం, బాగా వింటారు, ఇంట్రెస్ట్గా వింటారు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడంటే, ఈరోజు లెసన్ పేరేంటంటే, బాగా వినాలి. లెసన్ పేరేంటంటే, దేవుడు హృదయములను లక్ష్యపెట్టును. లెసన్ పేరేంటి చెప్పండి ఇప్పుడు? దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అది ఈరోజు లెసన్ నేమ్ అన్నమాట. సరే చూద్దాం. ఇదేంటిది? హార్ట్ కదా. కనిపిస్తుందా హార్ట్ అందరికీ? దేవుడు హృదయాన్ని చూస్తాడనమాట. సరే, మామూలుగా ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అనమాట. ఎవరైనా మంచి డ్రెస్ వేసుకొని ఒక అందంగా చాలా చక్కగా ఉన్న పాప ఉంది. ఆ పాప పక్కనే ఇంకొక పాప ఏమో చినిగిపోయిన బట్టలు వేసుకొని చాలా అంటే మంచిగా నీట్గా లేకుండా ఒక పాప ఉంది. మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు ఫ్రెండ్గా? మంచిగా ఉన్నామనే కదా చూస్ చేసుకుంటారు, అవునా? లేదా చినిగిపోయిన బట్టలతో అట్లా ఉన్న అమ్మాయిని చూస్ చేసుకుంటారు ఫ్రెండ్గా? మంచిగా ఉన్న వాళ్ళనే చూస్ చేసుకుంటారు. సహజంగా బయట కూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా కొత్త డ్రెస్ వేసుకున్నా, మంచి డ్రెస్ వేసుకున్నా ఏమంటాం మనం? వావ్, నీ డ్రెస్ చాలా బాగుంది, నువ్వు చాలా బాగున్నావు, అట్లా చెప్తా ఉండి మనం వాళ్ళనే చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు మన లెసన్ ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే, మనమైతే అట్లా చూస్తాం మనుషులంగా, కానీ దేవుడు ఆ పైని బట్టల్ని, పైని మన ఫేస్ని, మనం ఎట్లా ఉన్నాం, అందంగా ఉన్నామా, అందంగా లేమా, ఇదన్నీ దేవుడు చూడ్డు. దేవుడు ఏం చూస్తాడంటే మన లోపలున్న హృదయాన్ని చూస్తాడనమాట. లోపలున్న హృదయం అంటే మీకు టీవీలో ఆటల్లో కనిపించేటట్టు హార్టా? కాదు, అది మాంసపు హృదయం మనలో ఉండేది. కానీ దేవుడు చూసేది ఏంటంటే మన మనసులో ఉండే ఆలోచనల్ని, మనం ఎలా ఉన్నాము, మనం మంచిగా ఆలోచిస్తున్నామా, చెడుగా ఆలోచిస్తున్నామా? మన ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మన హృదయంలో నుంచి వస్తాయి, రావా? ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయి మనకి, మనం ఎట్లా ఆలోచిస్తున్నాం అనేది దేవుడు చూస్తాడనమాట. ఈరోజు దేవుడు ఒకరి హృదయాన్ని చూశాడు. ఆ హృదయము యేసయ్యకి బాగా ఇష్టమైందంట. ఆ వ్యక్తి ఎవరో ఈరోజు నేర్చుకుందాం. ఆ వ్యక్తి ఎవరంటే గొర్రెల కాపరైన దావీదు. ఎవరు? మీకు అందరికీ దావీదు గురించి తెలుసు కదా, చాలా తెలుసు కదా మీ అందరికీ. చాలాసార్లు విన్నారా? చాలాసార్లు చెప్పారా? సరే, ఈరోజు కూడా విందాం మళ్ళీ, ఓకేనా? దేవుడు ఈరోజు ఇంకో క్రొత్తగా మాట్లాడతాడు మనతోటి. సరే, ఈ గొర్రెల కాపరైన దావీదు వాళ్ళ నాన్నగారి పేరేంటంటే యెషయి. ఏం పేరు వాళ్ళ నాన్నగారి పేరు? యెషయి. సరే, దీనికి 7 మంది అన్నయ్యలంట. ఎంతమంది? 7. ఎంతమంది అన్నయ్యలు? 7 అన్నయ్యలు. 7 ప్లస్ ఈ దావీదు, టోటల్ వాళ్ళ డాడీకి ఎంతమంది సన్స్? 8 మంది సన్స్ అన్నమాట. ఈ 8 వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళంటే బెత్లెహేమ్ అనే గ్రామంలో ఉండేవాళ్ళు. ఎక్కడ ఉండేవాళ్ళు? బెత్లెహేమ్ అనే గ్రామంలో ఉండేవాళ్ళు. ఈ దావీదు పని ఏంటంటే, ఈ 7 అన్నలు ఉన్నారు కదా, వాళ్ళని కాకుండా ఈ దావీదు ఏం చేసేవాడంటే ఈ గొర్రెలన్నిటిని తీసుకెళ్ళి అడవిలో మేపుకొని వచ్చేవాడు అనమాట. చెప్పండి, ఇప్పుడు గొర్రెలను కాయడం ఏమైనా సింపుల్ పనా? కాదు. గొర్రెలను ఎలా కాస్తారు మీరు ఎప్పుడైనా చూసారా? అవి మాట వింటాయా? వినో. ఎటు వెళ్ళిపోతాయి అవి?
ఇటు వెళ్ళిపోతాయి, అటు వెళ్ళిపోతాయి, కొండలెక్కేస్తాయి, అన్నీ చేసేస్తూ ఉంటాయి. మరి అటువంటి కష్టమైన పనిని ఎవరు ఎంచుకున్నారు? దావీదు. అంతేగాని నాకన్నా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళని పంపి డాడీ, నన్నెందుకు పంపిస్తావు, నేనెక్కడికి పోయేది అని చెప్పి దావీదు అనలేదంట. వాళ్ళ డాడీ ఏ పని చెప్పారో ఆ పని చేయడానికి దావీదు ఒప్పుకున్నాడు. చూడండి, గొర్రెలు కనిపిస్తున్నాయా మీకు? గొర్రెలు అటువైపు కనిపిస్తున్నాయమ్మా? కనిపిస్తున్నాయా గొర్రెలు? ఈ గొర్రెల్ని దావీదు మేపుతా ఉండేవాడు అన్నమాట. చూడండి, దావీదు ఎంత ఉన్నాడు? చిన్నగా ఉన్నాడా, పెద్దగా ఉన్నాడా? చిన్నగా ఉన్నాడు. ఈ గొర్రెలన్నిటిని దావీదు అడవికి తీసుకెళ్ళి వాటిని మేపుకుంటా ఉండేవాడు. వాటిని మేపేటప్పుడు ఏం చేసేవాడంటే, ఎక్కడైనా చెట్ల దగ్గర, కొండల దగ్గర కూర్చొని చాలాసేపు ఏసై గురించి, అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా, ఆయన మనల్ని కాపాడతాడు కదా, ఆయన మనల్ని పోషిస్తాడు కదా, మనల్ని రక్షిస్తాడు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉండేవాడంట. అట్లాగా ఆలోచించుకుంటా రోజు గొర్రెల్ని మేపుకుంటా ఉండేవాడు. ఇదే కాకుండా దావీదుకి ఒక మంచి టాలెంట్ ఉంది. మీకు తెలుసా ఏం టాలెంట్ అది? సితారా వాయించడం. ఏం వాయించేవాడు దావీదు? సితారా వాయిస్తూ ఉండేవాడంట, మ్యూజిక్ ప్లే చేసేవాడంట. మనకందరికి మ్యూజిక్ ఇష్టమా లేదా? దావీదుకి కూడా చాలా ఇష్టం అంట మ్యూజిక్ అంటే. చాలా మ్యూజిక్ అట్లా ప్లే చేసుకుంటా ఉండేవాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, దావీదు దగ్గర ఏముండేది తెలుసా? వడిసెల. ఏముండేది? ఎప్పుడైనా చూసారా వడిసెల్ని? ఎక్కువగా పెట్టెల్ని, పక్షుల్ని, చెట్ల మీద వాటిని లాగి పెట్టి కొడతారు, అవునా? అది కూడా ఉండేది దావీదు దగ్గర. ఎందుకని? గొర్రెల్ని సేవ్ చేయాలా వద్దా దావీదు? మళ్ళీ పెద్ద స్టిక్ ఉండేది దావీదు దగ్గర. చూడండి, అక్కడ పెట్టట్లేదు, మీకే చూపిస్తున్నాను. ఇదిగో కనిపిస్తుందా? సితారా వాయిస్తున్నాడా? స్టిక్ కూడా ఉందా? ఉందా లేదా? ఇగో పక్కన ఇక్కడ రాళ్ళు ఉన్నాయా? అది వడిసెల అన్నమాట. ఆ రెడ్ కలర్లోది. సితారా వాయించుకుంటా ఈ గొర్రెల్ని కాచుకుంటా ఉండేవాడంట అట్లాగా. కానీ ఏ రోజు కూడా దావీదు ఈ పని నేను ఎందుకు చేయాలి, నేను కూడా మా అన్నయ్య వాళ్ళలాగా మంచిగా హ్యాపీగా జాలీగా ఉండొచ్చు కదా, నేను ఎందుకు చేయాలని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అట్లా వాయించుకుంటా అలా దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండేవాడంట. ఇలా ఉంటుంటే ఒకరోజు ఏమవుతుందంటే, ఇటీనాలు నాన్న, ఒకరోజు ఏమవుతుందంటే, దావీదు అడవిలో ఉంటే ఆ చెట్లన్నీ కదులుతున్నాయంట, ఇలాగా సౌండ్ వస్తున్నాయంట. దావీదుకి అర్థమయ్యి ఆ చెట్లలో ఏదో ఉంది, కదులుతున్నాయి చెట్లు అని చెప్పి వెళ్ళి ఆ చెట్ల దగ్గర చూసేటప్పటికి సడన్గా ఏం ఊరికొచ్చిందంటే, అందులో నుంచి ఒకటి పెద్దది జంప్ చేసిందంట. చూడండి ఏం జంప్ చేసిందో. వామ్మో, మీకు అన్నీ బాగా తెలిసిపోయినాయి రోయ్. ఇదిగో లయన్. సడన్గా ఆ చెట్లలో నుంచి లైన్ వచ్చేసిందంట. లైన్ వచ్చి ఆ గొర్రెల మీద పడి ఒక గొర్రెని పట్టేసుకుందంట తినడానికి. వెంటనే దావీదేమన్నా ఊరుకుంటాడా? తన గొర్రెలను తింటే ఊరుకోడు కదా. ఏం చేశాడో తెలుసా? చిన్నపిల్లోడైనా ఆ గొర్రె లైన్ మీద పడి దాని దవడని ఇలా చీల్చేసి, నోటిని ఇలా చీల్చేసి ఆ గొర్రెని బయటికి లాగి కాపాడాడంట, సేవ్ చేశాడు. ఇంత ధైర్యము దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య. ఎందుకంటే తన నమ్మకంగా ఉండేవాడంట దావీదు యేసయ్యకి. అందుకని దేవుడు అంత ధైర్యాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఇంకొకసారి ఏమైందో తెలుసా? ఎలుగుబంటి కూడా వచ్చిందంట. చూడండి ఎలుగుబంటి ఎలా ఉందో, బాగుంది కదా, క్యూట్గా. క్యూట్గా లేదా? ఎలా ఉంది మరి? భయంకరంగా ఉంది కదా. దాని మౌత్ చూసారు ఎలా ఉందో, రెడ్ కలర్లో అనుకుంటా, అవునా? ఈ ఎలుగుబంటి కూడా వచ్చిందంట లైన్ గొర్రెల్ని తినేయడానికి. మళ్ళీ లైన్ వచ్చింది, మళ్ళీ ఎలుగుబంటి కూడా వచ్చింది. మళ్ళీ దానియేలు ఎలుగుబంటిని ఏం చేశాడు? దాన్ని కూడా చంపేశాడంట. అట్లాగే అంటే దేవుని తనకేమైనా బలం ఉండి చేశాడా ఇవన్నీని? లేదు. కానీ విశ్వాసం, దేవుడు నాకు తోడై ఉన్నాడు, యేసయ్య నాకు సహాయం చేస్తాడు అన్న నమ్మకంతో వాటి మీదకి వెళ్ళి అట్లా చంపేసేవాడంట. వెంటనే అవి చనిపోయినాయి. అట్లాగా దావీదు గొర్రెల్ని కాపాడేవాడు. మళ్ళీ చాలా సేఫ్గా ఉంచేవాడంట. ఆ గొర్రెలన్నిటిని బాగా కాచేవాడంట.
ఇట్లా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఏమవుతుందంటే, సమూయేలు అనే ప్రవక్త ఉంటారంట. ఎవరు? ప్రవక్త. ప్రవక్త అంటే ఏంటి మీలో ఎవరికైనా తెలుసా? చెప్పండి. పాస్టర్ గారు, ఇంకా యాజకుడా? ప్రవక్త అంటే ఏంటంటే, ఈ రోజుల్లో మీరు యేసయ్యతోటి ప్రార్థన చేసేటప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రార్థన చేస్తే యేసయ్యకి చెప్తున్నారా, లేదా మీరే డైరెక్ట్గా యేసయ్యకి ప్రార్థన చేస్తున్నారా? మీరే డైరెక్ట్గా యేసయ్యకి ప్రార్థన చేస్తున్నారా? కానీ ఆ రోజుల్లో, అంటే దావీదు ఉన్న రోజుల్లో ఏంటంటే అట్లా డైరెక్ట్గా ఉండేది కాదనమాట. మనం దేవునితో మాట్లాడాలంటే మీడియేటర్ ఉండేవాళ్ళు మధ్యలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్తే వాళ్ళు దేవునికి చెప్పేవాళ్ళు. మళ్ళీ దేవుడు కూడా డైరెక్ట్గా మనుషులతో కాదు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనుషులకి చెప్పేవాళ్ళు అనమాట. అర్థమైంది ఇప్పుడు ప్రవక్త అంటే ఎవరో? యేసయ్య బిడ్డ అనమాట, దేవుని బిడ్డ. సమూయేలు అనే ప్రవక్త ఉండేవాడు. ఈ సమూయేలు అనే ప్రవక్తకి దేవుడు ఏం చెప్తాడంటే, సమూయేలు నువ్వు యెషయి వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళల్లో ఉన్న కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించమంటాడనమాట. సమూయేలు కనిపిస్తున్నాడా అందరికీ? కనిపిస్తున్నారా లేదా సమూయేలు? ఏం చెప్తాడు దేవుడు? యెషయి కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించమంటాడనమాట. అభిషేకించమంటే ఈ సమూయేలు అనుకుంటారు, సరే దేవుడు చెప్పాడు కాబట్టి నేను వెళ్ళి యెషయి కుమారులో ఒకరిని రాజుగా అభిషేకిస్తానని యెషయి వాళ్ళ ఇంటికి వెళ్ళి యెషయితో చెప్తారు, యెషయి దేవుడు నాతో చెప్పాడు, మీ కుమారులో ఒకరిని రాజుగా చేయమన్నాడు, పిలువు, నీ కుమారులు ఎవరున్నారో వాళ్ళని నా దగ్గరికి పిలువు అనగానే, సపోజ్ మీరు చెప్పండి, ఇప్పుడు రాజుగా అంటే ఫాదర్ ఎవరిని అనుకుంటాడు? దావీదుని అనేసుకుంటాడా వెంటనే? కాదు. ఎవరు ఫస్ట్ పుడతారో వాళ్ళని అనుకుంటారు. కరెక్ట్ నాన్న. ఎవరైతే స్ట్రాంగ్గా రాజు అవ్వాలంటే ఎట్లా ఉండాలి? క్వాలిటీస్ స్ట్రాంగ్గా ఉండాలి, హైట్ ఉండాలి, బలం ఉండాలి, అవునా? అప్పుడే యుద్ధాలు వస్తే చేయగలరా లేదా? అట్లాగా మనిషి అయితే అట్లా ఆలోచిస్తాం మనం. అందుకని యెషయి కూడా మనిషే కాబట్టి ఏం ఆలోచించాడంటే, నా పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, అతన్నే రాజుగా అభిషేకిస్తాడులే, ఇంకెవరున్నారు అని వెంటనే ఎవరిని పిలుస్తాడంటే ఎలీయాబుని పిలుస్తాడనమాట. పెద్ద కుమారుడిని పిలిచాడు. వచ్చాడా పెద్ద కుమారుడు? వచ్చాడు. కానీ దేవుడు చెప్తాడు, సమూయేలు నేను ఇతన్ని కోరలేదు, ఇతను కాదు నువ్వు అభిషేకించేది అని చెప్తాడు. సమూయేలు కూడా షాక్ అవుతారు, ఇదేంటి మంచి అందంగా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు, అయినా కాదంటారేంటి? సరేలే దేవుడు కాదన్నాడు కాబట్టి వద్దులని ఇంకొకరిని పిలువేసాయి అంటే, అప్పుడు ఏం చేస్తారంటే అబీనాదాబు అనే రెండో కుమారుడిని పిలుస్తాడంట. చూడండి, ఇప్పుడు సెకండ్ సన్ వచ్చాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? సెకండ్ సన్. మళ్ళీ చెప్తాడు దేవుడు. మళ్ళీ ఏం చెప్తాడు దేవుడు? ఇతను కూడా కాదు నేను కోరుకున్నది, వీళ్ళు కాదు, నువ్వు ఇంకొకరిని పిలువు అంటే మళ్ళీ యెషయి ఏం చేస్తాడంటే ఇంకొకరిని పిలుస్తాడనమాట. షమ్మారు. ఇదిగో ఇప్పుడు ఎవరు వచ్చారు? మూడో సన్ వచ్చాడనమాట. ఇట్లాగా ముగ్గురు కాదంటే ఇంకా యెషయికి ఏం అర్థం కాక ఉన్న అందరినీ పిలిచేస్తాడంట. అందరూ వచ్చేయండి అనగానే మొత్తం అందరూ వచ్చేసారు. ఇప్పుడు ఎంతమంది అయిపోయారు? ఇక్కడ 7 మంది అయిపోయారు. ఇక్కడ 3 ఉన్నారు, ఇక్కడ 4 ఉన్నారు, మొత్తం 7 మెంబర్స్ అయిపోయారనమాట. అయితే వీళ్ళకి అర్థం కాదు. సమూయేలు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మనుషులు పై రూపాన్నే చూస్తారు కానీ నేను హృదయాన్ని చూస్తాను. మనుషులు పై రూపాన్నే లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టును అని చెప్పి వీళ్ళెవ్వరూ కాదు అనగానే సమూయేలుకి డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి అప్పుడు యెషయిని పిలిచి, యెషయి వీళ్ళు 7 కాకుండా ఇంకా నీకు కుమారులు ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు యెషయి గుర్తు తెచ్చుకుంటాడనమాట. గుర్తు తెచ్చుకుని, వీళ్ళు కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు నాకు కొడుకు, ఆ కొడుకు చాలా చిన్నవాడు, ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే గొర్రెలను కాస్తున్నాడు అనగానే యెషయి చెప్తాడు, పిలువు, ఆ గొర్రెలు కాచుకునే వ్యక్తినే పిలువు నా దగ్గరికి అనగానే, నేను ఇక్కడే ఉంటాను, దావీదుని పిలువు అనగానే అప్పుడు దావీదు వస్తాడనమాట. చూసారా, దావీదు వచ్చాడా ఇప్పుడు? వాళ్ళందరి తర్వాత చిన్నవాడైన దావీదు వచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు సమూయేలుతో,
వీరెవ్వరిని కాదు, నేను కోరుకున్న వ్యక్తి ఈ దావీదే. ఇందాక మనం సాంగ్ కూడా పాడుకున్నామా లేదా? వీరెవ్వరిని నేను కోరలేదు, దేవుణ్ణి దావీదుని మాత్రమే దేవుడు ఏం చేశాడు? కోరుకుంటా వచ్చాడనమాట. అట్లాగా దావీదుని కోరుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. సమూయేలు కూడా ఆశ్చర్యపోతాడు, ఇదేంటిది పెద్ద పెద్ద వాళ్ళందరినీ వదిలేసి చిన్న బాబుని కోరుకుంటున్నారేంటి దేవుడు అని చెప్పి. ఇంకా దేవుని మాటకి వ్యతిరేకంగా చెప్తామా? లేదు. దేవుడు చెప్పింది సమూయేలు ఏం చేస్తాడు? వెంటనే దావీదుని అభిషేకించేస్తాడనమాట రాజుగా అభిషేకించగానే వెంటనే దావీదు రాజు అయిపోయాడా? మీరు చెప్పండి. వెంటనే రాజు అయ్యాడా దావీదు? రాజు కాలేదు. ఎందుకని? అప్పటికి ఎలా ఉన్నాడు దావీదు? చిన్నగానే ఉన్నాడు. కాబట్టి చాలా సంవత్సరాలు అభిషేకం అయితే పొందాడు, కానీ రాజు అయితే కాలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు స్కూల్లో ఎంతమంది లీడర్స్? స్కూల్లోని మీరందరూ లీడర్సేనా స్కూల్లో? వావ్, ఓకే, డౌన్ చేయండి. మరి స్కూల్కి వెళ్ళగానే నేను లీడర్ని, నేను చెప్పిందే మీరు వినాలి అంటారా లేదా? మీరు అనరా? మరి లీడర్షిప్ ఎలా చేస్తారు? మెల్లగా చేస్తారా? వెరీ గుడ్. అయితే మీరు కూడా వెరీ గుడ్. సరే, దావీదు కూడా రాజుగా అభిషేకం పొందిన తర్వాత అదే పని చేశాడంట. ఏ పని? దావీదు చేసిన పనేంటి? దావీదు చేసే పనేంటి? గొర్రెల్ని కాయటం. అట్లాగా గొర్రెల్ని కాయటం వల్ల అదే పని రాజుగా అభిషేకం పొందిన తర్వాత కూడా చేశాడంట దావీదు. ఎక్కడ కూడా దావీదు నేను రాజు అయిపోయాను, ఇప్పుడు దేవుడు నన్ను రాజుగా చేసుకున్నాడు, మిమ్మల్ని అందరినీ పక్కకు నెట్టేసి నేనే రాజుని ఇప్పుడు, కాబట్టి నేను చెప్పిందే మీరు అందరూ వినండి, ఇప్పుడు నేను గొర్రెలు కాయను, వెళ్ళి వాళ్ళ అన్నల్ని పంపి డాడీ, నేను వెళ్ళను ఇంకా గొర్రెలను కాయడానికి అని అనలేదు దావీదు. ఎందుకంటే దావీదు ఒబీడియంట్ పర్సన్ అనమాట. ఒబే అవుతాడు, దేవునికి విధేయతగా ఉంటాడు, తగ్గించుకుంటాడు. అందుకనే దేవుడు ఎన్నుకుంటా వచ్చాడు. రాజుగా అభిషేకించినా దావీదు అలాగే పనిచేసేవాడు, గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళి అలా చేసేవాడు. సరే, ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాం స్టోరీకి. అట్లా జరుగుతూ ఉంటే ఒకరోజు ఏమవుతుందంటే, ఈ అన్న వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ సైన్యంలో ఉంటారనమాట. ఎక్కడుంటారు? ఇశ్రాయేల్ సైన్యంలో ఈ ముగ్గురు అన్నలు ఉన్నారు కదా, ఫస్ట్ కనిపిస్తున్నారా? ఆ ముగ్గురు కూడా ఇశ్రాయేల్ సైన్యంలో ఉంటారు. ఒకరోజు ఏమవుతుందంటే, ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంది. అందరికీ తెలుసు కదా ఇది. యుద్ధం జరుగుతుంటే అందులో నుంచి ఒక పెద్ద భారీ పర్సనాలిటీ వస్తాడు. ఏం పేరు? గొల్యాతు. చూడండి, వచ్చాడా లేదా గొల్యాతు? వచ్చాడా గొల్యాతు? ఫిలిస్తీయులు. ఈ గొల్యాతు ఎవడు? ఫిలిస్తీయుడు. ఈ ఫిలిస్తీయుడు వచ్చి ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నాడు? ఇశ్రాయేలీలతోటి. ఎవరితోటి? ఇశ్రాయేలీలతోటి. ఇశ్రాయేలీలు ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు. ఆ దేవుని ప్రజలతోటి ఈ ఫిలిస్తీయుడు వచ్చి యుద్ధం చెయ్యాలనుకుంటున్నాడు. అంతేకాదు మళ్ళీ ఏమంటున్నాడో తెలుసా? సవాలు విసురుతున్నాడు. ఎవరైనా రండి నా మీదకి, నాతో ఎవరైనా యుద్ధం చెయ్యండి, మీ సైన్యంలో నుంచి ఒకరిని నాతో యుద్ధం చేయడానికి పంపియండి. మేము ఓడిపోయామనుకో మీకు దాసులుగా ఉంటాం, మీరు ఓడిపోతే మాకు దాసులుగా ఉండాలి అని రోజు సవాలు విసిరేవాడంట. అట్లా ఎన్ని డేస్ తెలుసా? 40 దినాలు, 40 డేస్ అంట. ఎన్ని డేస్? 40 డేస్ గొల్యాతు వాళ్ళతో సవాలు. అంటే రండి, ఎవరైనా వస్తారా అని రోజు ఉదయం సాయంత్రం రోజు వచ్చేవాడంట. రోజు వాళ్ళతో సవాలు విసిరి వెళ్ళిపోయేవాడంట. కానీ అతన్ని చూస్తే ఎవరైనా యుద్ధానికి వెళ్తారా? ఎవరు వెళ్ళట్లేదు. అందరెల్లా భయపడుకుంటా అయితే భయపడుకుంటూ అలాగే ఉంటున్నారంట అందరూను. ఈ అన్నలు కూడా భయపడుతున్నారు. అప్పుడు ఆ ప్లేస్కి వాళ్ళ డాడీ ఏం చెప్తాడంటే, వెళ్ళి అన్నయ్య వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళు బాగున్నారో లేదో చూసిరా అని ఎవరిని పంపించాడు? ఇప్పుడు వాళ్ళ ఫాదరు దావీదుని పంపించాడనమాట. ఈ దావీదు వెళ్ళి అక్కడ చూడగానే దావీదుకి అంతా షాక్ అవుతాడంట. ఎందుకని? చాలా యుద్ధం ఉంటుంది అక్కడ, చాలామంది సైన్యం ఉంటారు. అటువైపేమో ఆ గొలియాతు ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? భయపడతా ఉన్నారు. కానీ దావీదు భయపడతాడా? భయపడడు. ఏం చేశాడో తెలుసా? ఏంటి మీరందరూ ఇలా భయపడుతున్నారు? ఈ సున్నతులని ఫిలిస్తీయుడు ఈ జీవం గల దేవుని
తిరస్కరించుటకు వీడు ఎంతటి వాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? వీడు ఎంతటి వాడు అంటున్నాడు. కానీ గొలియాతు ఎలా ఉన్నాడు? చూడడానికి గట్టిగా ఉన్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడు? ఎంతటి వాడు, ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. అలా అన్నీ వాళ్ళకి చాలా కోపం వచ్చేసిందంట. మీరు ఎప్పుడైనా పేరెంట్స్ దగ్గర కానీ ఏదైనా మాట్లాడినప్పుడు మన మమ్మీ కానీ డాడీ కానీ పెద్దవాళ్ళు కానీ ఏమంటారే, నీకేం తెలియదు నువ్వు ఊరుకో అంటారా లేదా? వాళ్ళ అన్నయ్యోళ్ళు కూడా దావీదుని, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నీకేం తెలియదు నువ్వు ఊరుకో, నువ్వేంట్రా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు, అది ఎలా ఉన్నాడో చూసావా, ఎంత బలంగా ఉన్నాడో చూసావా, చంపేస్తాడ్రా అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నాడు? వాళ్ళ అన్నయ్యోళ్ళు దావీదునే బెదిరిస్తున్నాడు. వాళ్ళు దావీదుని బెదిరించి కోప్పడుతున్నారు దావీదు మీద. కానీ దావీదు మాత్రం అస్సలు భయం లేదు దావీదుకి. దావీదుకి భయం లేకుండా ఏమన్నాడో తెలుసా? ఎందుకు ఇట్లా భయపడుతున్నారు? నేను సింహాన్ని ఎలుగుని కూడా చంపాను, నేను ఎందుకు మీరు భయపడుతున్నారు అనగానే ఈ వార్త ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్తుంది. అప్పట్లో రాజు ఎవరంటే వాళ్ళకి సౌలు. ఏం పేరు? ఇశ్రాయేల్లో రాజు ఎవరు? మరి ఆ రాజు ఏమన్నా వచ్చాడు యుద్ధం చేయడానికి? రాలేదు. వెళ్ళి రాజ్యంలో కూర్చొని ఉన్నాడు సింహాసనం మీద. అప్పుడు ఆ సౌలు ఏం చేస్తాడంటే, దావీదుని ఇక్కడికి పిలవండి, ఎవరు ఆ బాబు అని దావీదుని పిలుచుకొని దావీదుతో మాట్లాడతాడు. ఏమనంటే, నువ్వేమనుకుంటున్నావు, ఆయన చాలా పెద్దోడు, నువ్వెట్లా యుద్ధం చేయగలవు, నీ వల్ల కాదు అంటే, అప్పుడు దావీదు చెప్తాడు, లేదు రాజా, నేను సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపేశాను, నా గొర్రెల్ని నేను రక్షించుకున్నాను, దేవుడు నాకు తోడై ఉంటాడు, దేవుడే సహాయం చేస్తాడు అనగానే ఏం చేస్తారో తెలుసా? సరే అని చెప్పి ఇంకా రాజు ఏమనలేక, సరే అయితే వెళ్ళు, యెహోవాయే నీకు తోడై ఉంటాడు, వెళ్ళు యుద్ధానికని. ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధానికి పంపిస్తున్నారు? ఫిలిస్తీన్ల మీదకి. అక్కడ ఎవరున్నాడు పెద్ద పర్సన్? గొలియాతు ఉన్నాడు. అప్పుడు వాళ్ళ దగ్గరికి యుద్ధానికి పంపిస్తూ ఉంటే అప్పుడు దావీదు దగ్గర ఏముంది? వడిసెల. ఏముంది? వడిసెల. వెంటనే లోయలోకి వెళ్ళి 5 నున్నని రాళ్ళు తీసుకుంటాడు. ఎన్ని? 5 నున్నని రాళ్ళు తీసుకొని ఆ వడిసెల తీసుకొని ఆ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇదిగోండి దావీదు, వీళ్ళందరూ ఒక సైడ్ ఉన్నారు, గొలియాతు మాత్రమే ఒక సైడ్ ఉన్నాడు అనమాట. వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తుంటే సరే అని వెళ్ళాడు. ఇప్పుడు ఇతను చూడడానికి ఎట్లా ఉంది చూడండి. దావీదు ఎంత ఉన్నాడు, గొలియాతు ఎంత ఉన్నాడు? చిన్నగా ఉన్నాడు. గొలియాతు పెద్దగా ఉన్నాడు కదా. ఇప్పుడు మనకు అట్లా కనిపిస్తుంది, కానీ రియల్గా చూసామనుకో గొలియాతు ఏమో అంత ఉంటాడు, దావీదేమో ఇంత ఉంటాడు అనమాట. ఇట్లా చంకలోకి ఇట్లా వేసుకొని ఇలా వెళ్ళిపోయి ఇలా ఇసిరేస్తాడు గొలియాతు దావీదుని. అలా ఉంటాడు దావీదు, కానీ భయం మాత్రం లేదు. అట్లాగా వెళ్ళి నిలబడగానే ఫిలిస్తీయుడైన గొలియాతు చూసి నవ్వుతాడంట. ఏంటిది, నా మీదకి యుద్ధానికి నువ్వు వచ్చావా? రా రా, నిన్ను చంపి నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి అన్నిటికి ఆహారంగా వేసేస్తాను, రా రా అని ఎవరంటున్నారు? గొలియాతు. కానీ దావీదుకి చాలా కోపం వస్తుందంట. ఎందుకని? వీళ్ళెవరు ప్రజలు? దేవుని ప్రజలు వీళ్ళు. మమ్మల్ని ఇట్లా అంటావా, నీ పని చూస్తానుండు అని చెప్పి, యుద్ధం నేను కాదు యెహోవాయే జరిగిస్తాడు చూడు అని చెప్పి అతనితో యుద్ధానికి వెళ్తాడు. మరి అప్పటికి దావీదుకి అన్నీ ఉన్నాయా? ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయా? ఇచ్చినా కూడా తీసుకోడు. కానీ గొలియాతుకి ఏమేమి ఉన్నాయి? హెడ్కి శిరస్రాణం ఉంది, బ్రెస్ట్ ప్లేట్ ఉంది, అవునా? ఇగో కాళ్ళకు ఉన్నాయి, ఇగో ఖడ్గం ఉంది, అన్నీ ఉన్నాయి, ఈటె ఉంది, అన్నీ ఉన్నాయి గొలియాతుకి. మరి దావీదుకి ఏమీ లేవు. ఏమీ లేకుండానే యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ప్రేయర్ చేసుకుంటాడు దేవునికి, దేవా, నేను ఆ గొలియాతు మీద యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు నాకు సహాయం చెయ్యి. నేను కాదు యుద్ధం చేసేది. దావీదు ఏమైనా యుద్ధం చేసేస్తాడా? ఓన్గా చేయలేడు. నువ్వే నాకు సహాయం చెయ్యి, యుద్ధము యెహోవాదే, నేను ఇప్పుడు వెళ్తున్నాను గొలియాతు మీదకి అని చెప్పి దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళి ఏమన్నా కట్టెలతోటి దాటులతో చేశాడా? లేదు. ఏం తీసుకున్నాడు? రాయి. దేంట్లో పెట్టాడు? వడిసెల్లో పెట్టాడు. ఎక్కడ కొట్టాడు? గొలియాతు మీదకి కొట్టాడు, టక్మని. ఇక్కడ అంతా గొలియాతుకి అన్నీ కవర్ అయిపోయినాయి. ఇక్కడ ఫేస్ మాత్రం ఓపెన్ ఉందా లేదా? నుదురు మాత్రం ఖాళీగా ఉంది. చూసావా దేవుడు దావీదుకి ఎటువంటి జ్ఞానం ఇచ్చాడో?
మామూలుగా అయితే అటువంటి ఆలోచన వస్తుందా ఎవరికైనా? అక్కడ కొట్టాలన్న ఆలోచన వస్తుందా? రాదు. ఎప్పుడైతే దేవుణ్ణి అడిగాడో యేసయ్య జ్ఞానం ఇచ్చాడనమాట దావీదుకి. అట్లా గురి చూసి కొట్టగానే ఆ రాయి వెళ్ళి ఎక్కడ తగిలింది? ఇప్పుడు గొలియాతుకి నుదిటి మీద తగిలిందనమాట. తగలగానే వెంటనే గొలియాతు ఏమైపోయాడు? కింద పడిపోయాడు. అప్పుడు దావీదు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ గొలియాతు చేతిలో ఉన్న కత్తిని తీసి తన తలే నరికేశాడు. ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరు? దావీదు. యుద్ధం గెలిచారనమాట. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా షాక్ అయ్యారా లేదా? ఇన్ని రోజులు 40 దినాలు 40 డేస్ నుంచి వాళ్ళు యుద్ధం చేయకుండా ఆ గొలియాతుకు భయపడిపోయి అలాగే ఉన్నారు. కానీ ఈ ఒక్క దావీదు వెళ్ళడం వల్ల ఆ పెద్ద గొలియాతుని ఏం చేశారు? చంపివేయబడ్డాడనమాట. ఇంత ధైర్యము, ఇంత బలము దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి. ఎందుకంటే దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాడు, విధేయత కలిగి ఉన్నాడు, మంచి హృదయం కలిగి ఉన్నాడు. దావీదు ఎటువంటి హృదయం కలిగి ఉన్నాడు తెలుసా? విరిగి నలిగిన హృదయం. ఏం కలిగి ఉన్నాడు దావీదు? అంటే ఏంటి? ఈ హృదయం ఇదంతా బ్రేక్ అయిపోయిందనా? మొత్తం ఇట్లా బ్రేక్ అయిపోయిందని అర్థం. మరేంటి అంటే ఏంటంటే అంత ఒబిడియంట్. ఇప్పుడు ఎవరైనా ఏమైనా అన్నారనుకో, తిట్టినా సరే ఏం మాట్లాడేవాడు కాదు, కొట్టినా ఏం మాట్లాడకూడదు. అంటే అంటే మనం అంత తగ్గించుకోవాలి. ఏం కాదులే, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, మనల్ని అలాగే అంటారులే. ఇప్పుడు పెద్దోళ్ళు ఏదన్నా అన్నారనుకో, మనం వెంటనే ఏమనేస్తాం? ఏం కాదులే, నువ్వు నాకు చెప్పావేంట్లే, నాకు తెలియదా ఏంటి, నాకు అన్నీ తెలుసు అంటామా లేదా? మళ్ళీ ఇంట్లో కూడా ట్విన్స్ ఉన్న, సిస్టర్స్ ఉన్నా, బ్రదర్స్ ఉన్నా ఏదైనా పని చెప్పాం మనకేమంటాం? మనం ఎప్పుడు నేనే చేసేదా మమ్మీ, నాన్నకి చెప్పొచ్చు కదా, అక్కకి చెప్పొచ్చు కదా, వాళ్ళు చేస్తారు కదా, నేను చెయ్యను అంటారా లేదా? మరి దావీదు అలా అన్నాడా? అనలేదు కదా. అదే విరిగి నలిగిన హృదయం అంటే. బైబిల్లో చాలా హృదయాలు ఉన్నాయి. బైబిల్లో ఎటువంటి హృదయాలంటే గర్వమైన హృదయం ఉంటుంది, దుష్టుల హృదయం ఉంటుంది, కఠినమైన హృదయం ఉంటుంది, విశ్వాసం లేని హృదయం ఉంటుంది. ఇట్లా చాలా టైప్స్ హృదయాలు ఉన్నాయన్నమాట బైబిల్లో. ఇలా దావీదు యొక్క అన్నల హృదయం ఏంటో తెలుసా? విశ్వాసం లేదు. ఏం లేదు? విశ్వాసం లేదు. ఇంకొకటి ఏంటంటే కఠినమైన హృదయం. ఏం హృదయం? కఠినమైన హృదయం. కానీ దావీదుకి అటువంటి హృదయం లేదు కాబట్టి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు. మరి మనకి ఎట్లాంటి హృదయం ఉంది చెప్పండి? మీకు అందరికి ఎట్లాంటి హృదయం ఉంది? మంచి హృదయం ఉందా, లేకుంటే కఠినమైన హృదయం ఉందా, లేదా గర్వంతో ఉన్న హృదయం ఉందా? గర్వం అంటే తెలుసా మీకు? ప్రౌడ్. అన్నీ నాకే తెలుసు, నాదే కరెక్ట్, నేను చెప్పిందే వినాలి, అట్లా అంటారా లేదా? అంటాం కదా కొన్నిసార్లు. అది గర్వంతో కూడిన హృదయం అన్నమాట. మళ్ళీ కఠినంగా ఉండే హృదయం ఏంటంటే ఎవరు ఏం చెప్పినా వినరు, వాళ్ళు ఎన్ని చెప్పినా సరే వినరు, నాదే రైట్ అంటూ ఉంటారు. అట్లాగా మనం కూడా అటువంటి హృదయం కల వాళ్ళమే. కానీ అటువంటి హృదయాన్ని ఎవరు మార్చగలరు? యేసయ్యే మార్చగలడనమాట. అటువంటి కఠినమైన హృదయాన్ని తీసేసి మంచి హృదయాన్ని ఎవరు ఇవ్వగలరు? దేవుడే ఇవ్వగలరు. ఇప్పుడు ఇప్పుడు మన పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ హృదయంలో ఏముందో మనకి తెలుసా? వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనకి తెలుసా? తెలీదు. మరి అవన్నీ కూడా ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామో, ఇప్పుడు మన హృదయంలో ఏమనుకుంటున్నామో అవన్నీ కూడా యేసయ్య చూస్తూ ఉంటాడనమాట, వింటూ ఉంటాడు. మనం అనుకుంటా ఏం కాదులే, ఏం కాదులే, ఏం అవ్వదులే, ఈ అబద్ధమే కదా, ఈ దొంగతనమే కదా, ఇట్లా ఈ పాపమే కదా, ఏం అవ్వదులే అనుకుంటాం. కానీ అన్నీ దేవుడు చూస్తాడంట. మనం ఎక్కడున్నా దేవుడు చూస్తాడంట. అలా చూసే కదా దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, అవునా కదా? మరి అటువంటి మంచి హృదయము మనకు కూడా కావాలంటే ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి మనం. యేసయ్యా, దావీదుకి సహాయం చేసావు కదా, మాకు కూడా సహాయం చెయ్యి, మాకు కూడా అట్టి మంచి హృదయాన్ని మాకు ఇవ్వేసయ్యా, మాలో ఉన్న పాపపు హృదయాన్ని తీసివేయి అని చెప్పి మనం ఎవరిని అడగాలి? దేవుని దగ్గర ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి. అడిగితే దావీదుకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. అవునా కాదా? అవునా కాదా? ఎవరు చెప్పట్లేదే, అవునా కాదా? అయితే వింటున్నారన్నమాట. సరే, ఈరోజు కంఠత వాక్యం నేర్చుకుందామా?
చాలా పెద్దదబ్బా, చాలా జాగ్రత్తగా వినండి. మీకెలా తెలిసిపోయింది అప్పుడే? వచ్చేసిందా అప్పుడే? అమ్మో, చెప్పు అయితే. వెరీ గుడ్ నాన్న, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఇదిగో కూర్చో. స్టోరీ కూడా బాగా విన్నది, నేను చెప్పే ప్రతి పాయింట్కి ఆన్సర్ చేసింది, అందుకే గిఫ్ట్ ఇచ్చాను. అర్థమైందా? సరే, ఈరోజు ఏం చెప్తారు? వాక్యం చెప్తావా నాన్న? సరే, హ్యాండ్స్ రైజ్ చేయండి, ఎవరు కూడా పైకి చెప్పొద్దు. ఈరోజు లెసన్ పేరేంటి? చెప్పండి రే. లెసన్ నేమ్. హృదయమును లక్ష్య పెట్టును. సరే, దేవుడు హృదయమును లక్ష్య పెట్టును. కొంచెం పర్లేదు, దగ్గరికి వచ్చావు. అన్ని గర్ల్స్కేనా? బాయ్స్కి వద్దా? బాయ్స్కి వద్దా ఒక్కటి కూడా? మరేంటి అందరు వాళ్ళే చెప్తున్నారు? సరే, బాయ్స్కి ఇప్పుడు, గర్ల్స్ కాదు అసలే, మీరు ఆన్సర్ చేయొద్దు. ఓకే, ఇందులో 2 క్వశ్చన్స్ అడుగుతా, రెండిట్లకి ఆన్సర్ చేయాలి, హ్యాండ్ రైజ్ చేయాలి, చెప్పొద్దు ముందే. ఇందులో ఉన్న దావీదు యొక్క తండ్రి పేరేంటి, ప్లస్ ప్రవక్త పేరేంటి? ప్రవక్త, నేను ఒక ప్రవక్త పేరు కూడా చెప్పాను, 2 ఆన్సర్ చేయాలని చెప్పా. తండ్రి పేరు, ప్రవక్త పేరు. సమూయేలు ఎవరు? ఓకే, ఇంకా లే, ఎవరక్క? నుంచొని చెప్పండి. ఆమె చెప్పేశారక్క. అవునా? తండ్రి పేరు కూడా అడిగాను నేను. బెస్లీ దానన్నా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ చేస్తాడు. చూసారా ఎంత ఉన్నాడు వాడు? దావీదు వలే దేవుడు వాడిని కూడా ఎన్నుకుంటారు. మరి మనకొద్దా? మరెందుకు అందరూ అలాగే సైలెంట్గా ఉన్నారు? సరే, ఇప్పుడు మామూలు క్వశ్చన్స్ అడుగుతా, అందరూ ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా ప్రైజులు లేవు, కానీ అందరూ చెప్పండి, ఓకేనా? యెషయాకి ఎంతమంది కుమారులు? 8 మంది. ఓకే, అందులో ఎంతమంది ఇశ్రాయేల్ సైన్యంలో ఉన్నారు? ఎన్ని దినాలు గొలియాతు వాళ్ళతో సవాలు చేశాడు? 40 డేసా? 40 రోజులు. ఇంతకీ దావీదు ఉన్న ఊరి పేరేంటి? వెరీ గుడ్, అందరూ బాగా విన్నారు నాన్న. కంఠత వాక్యం నేర్చుకున్నారా మరి? యెహోవా హృదయమును లక్ష్య పెట్టును.